ఇప్పుడు మనం 2024 సంవత్సరం 4వ తేదీ 5వ నెల ఆర్సీబీ ఇంకా గుజరాత్ టీం ఆ మ్యాచ్లో ఎవరు విజయం ఉన్నదో ఎవరు అపజయం ఉన్నదో మన గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. బెంగళూరు టీం మీద ఎలా ఉందో చూద్దాం, అలాగే గుజరాత్ టీం మీద చూద్దాం. కానీ మాత్రం బెంగళూరు టీం మీద మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం వారికి శుభసూచకం ఉన్నది. బెంగళూరు టీం పేరు టీం యోగంలా విరాట్ కోహ్లీ గారి నుంచి, అలాగే కెప్టెన్సీ డూప్లెసీ గారి నుంచి, అలాగే జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం విల్ జాక్స్ నుంచి కానీ, అలాగే వారి బౌలర్ల మూల నుంచి కానీ చాలా వరకు మాత్రం ఒక రోజు వచ్చిందనుకో వారి అంత విధ్వంసకరమైన ఆట ఎవరికి రాదు. అసంటి యోగ బలం నడుస్తుంది. మరి జాతక బలానికి చాలా వరకు ఇప్పటివరకు అయితే అపజయాల పాలు చిక్కులు చికాకులు చాలా వచ్చినాయి. కానీ మాత్రం అలాగే మాత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం చాలా వరకు మాత్రం వారికి శుభ సూచనలు కనబడుతున్నాయి. కానీ మాత్రం చాలా అట్టడుగు స్థానంలో ఉందని చాలామంది అనుకుంటారు. బెంగళూరు టీం కానీ మాత్రం ఇంకా పడి లేచే తత్వం ఉన్నది వారి జాతక బలానికి. కానీ మాత్రం వారి ఆడే ఈ మ్యాచ్లో మాత్రం చాలా వరకు శుభ సూచనలు కనబడుతున్నాయి. జీటీ టీం అంటే గుజరాత్ టీంలో మాత్రం శుభమన్ గిల్, అలాగే సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ వారి ఆట కూడా మాత్రం చాలా వరకు మాత్రం శుభ సూచకం ఉన్నదండి. కానీ గుజరాత్ టీం మాత్రం పోయిన సంవత్సరం మాత్రం చాలా వరకు మాత్రం ఫైనల్ వరకు పోరాడి ఓడిపోయిందండి. ఈ సంవత్సరం మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకుల కారణంగా మాత్రం కొన్ని అవంతరాలు వచ్చినాయండి. 4వ తేదీ 5వ నెల జరగబోయే మ్యాచ్లో మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉన్నది. బౌలర్లో కూడా అనుకూలించే అవకాశం ఉంది, ఫీల్డర్లో కూడా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాట్స్మెన్లకు మాత్రం స్వర్గధామం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం ఇరు జట్లలో మాత్రం సెంచరీలు కొట్టే యోగం కూడా ఉన్నది. కానీ హోరాహోరీ సాగే ఈ పోరాటంలో మాత్రం డూప్లెసీ సారథిలో మాత్రం బెంగళూరు టీం గెలిచే అవకాశం మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం కనబడుతుందండి. కానీ మాత్రం సులువుగా గెలవరు, కానీ హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నది. కానీ మాత్రం గుజరాత్ టీం మాత్రం వెనకబడే అవకాశం ఉంది. కానీ మాత్రం బెంగళూరు టీం గెలిచే అవకాశం ఉన్నదండి. బెంగాలీ ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఆకర్షణ శక్తి ఉంది. అందులో మన భారతదేశానికి చాలా ఆకర్షణ శక్తి ఉంది. కానీ మాత్రం ఈ మ్యాచ్ క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలి, కానీ మాత్రం బెట్టింగ్ పరంగా సీరియస్గా పరంగా మాత్రం తీసుకోవద్దండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ సూచనలండి. ఇది ఖాళీ అభిమానుల గురించి, అలాగే మాత్రం కొందరు ప్రాణప్రదంగా కూడా చూస్తారు ఆట. ఈ ఆటను మాత్రం క్రీడా స్ఫూర్తిలో మాత్రం ఆచరించాలి, కానీ మాత్రం చాలా వరకు బెట్టింగ్ వరకు నడవద్దని యోగ బలంలో చెప్తున్నామండి గవ్వల శాస్త్ర ప్రకారం. కానీ బెంగళూరు టీం గెలిచే ఛాన్స్ మాత్రం చాలా వరకు ఉన్నదండి. గుజరాత్ టీం మాత్రం కానీ మాత్రం అతి కష్టంగా మాత్రం లాస్ట్ వరకు మాత్రం పోరాడే అవకాశం ఉంది, కానీ ఓడిపోయే అవకాశం కనిపిస్తుందండి గవ్వల శాస్త్ర ప్రకారం.